లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ సంబంధించిన మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని జియోజిబ్రా క్లాసిక్ 5 ద్వారా సాల్వ్ చేయబోతున్నా. సో దాని ముందుగా ఈ క్వశ్చన్ మీకోసం చదివి వినిపిస్తాను. డూ ది ఫాలోయింగ్ యాక్టివిటీస్. సో ఇక్కడ మనకు 4 యాక్టివిటీస్ ఇచ్చారు. సో ఒక్కొక్కటి చదివి వినిపిస్తాను. ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే గ్రాఫ్ ది పాలినామియల్ ఫంక్షన్ f of x equal to x square minus 5x plus 6. Find the value of f of x at x equal to 5 and the limit of f of x at x equal to 5. సో ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ ఫంక్షన్ f of x equal to x square minus 5x plus 6ని మనం ఒక గ్రాఫ్ డ్రా చేయాల్సి ఉంటుంది జియోజిబ్రా క్లాసిక్ 5 ఉపయోగించి. దాని ద్వారా మనం లిమిట్ కనుక్కోవాల్సి ఉంటుంది ఎక్కడంటే at x equal to 5. సో అక్కడితో మనకి ఫస్ట్ యాక్టివిటీ కంప్లీట్ అవుతుంది. తర్వాత సెకండ్ యాక్టివిటీ ఏంటంటే గ్రాఫ్ ది రేషనల్ ఫంక్షన్ r of x equal to x square minus 5x plus 6 by x minus 2. సో దీని యొక్క గ్రాఫ్ని మనం జియోజిబ్రా క్లాసిక్ 5 ఉపయోగించి డ్రా చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత దీని యొక్క లిమిట్ at x equal to 4 దగ్గర మనం దీని యొక్క లిమిట్ కనుక్కోవాల్సి ఉంటుంది. సో అక్కడితో మనకి సెకండ్ది యాక్టివిటీ కంప్లీట్ అవుతుంది. నా థర్డ్ యాక్టివిటీ వచ్చి గ్రాఫ్ ది ఫంక్షన్స్ sin 3x by 2x అండ్ tan 3x by 2x. సో ఈ రెండిట్ల యొక్క ఫంక్షన్స్ మనం గ్రాఫ్ని డ్రా చేయాల్సి ఉంటుంది జియోజిబ్రా క్లాసిక్ 5 ఉపయోగించి. ఆ తర్వాత అండ్ ఎవాల్యుయేట్ లిమిట్ x టెన్స్ టు 0 sin 3x by 2x అండ్ లిమిట్ x టెన్స్ టు 0 tan 3x by 2x యొక్క లిమిట్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. సో అక్కడితో మనకి థర్డ్ యాక్టివిటీ కంప్లీట్ అవుతుంది. ఫోర్త్ యాక్టివిటీ ఏంటంటే గ్రాఫ్ ది ఫంక్షన్స్ -5, x3, sin x, cos x, tan x, e power x అండ్ log x. సో వీటి యొక్క ఫంక్షన్స్ సంబంధించిన మనం గ్రాఫ్స్ని జియోజిబ్రా క్లాసిక్ 5 ద్వారా డ్రా చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఫైండ్ దేర్ ఫస్ట్ డెరివేటివ్ అండ్ సెకండ్ డెరివేటివ్ కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ జియోజిబ్రా క్లాసిక్ 5 ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసాక దీన్ని కొద్దిగా ఎన్లార్జ్ చేద్దాం. సో ఎన్లార్జ్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొద్దిగా ఈ ఆల్జిబ్రిక్ వ్యూని కొంచెం అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇన్పుట్ బార్ మనకి కింద ఉంది. సో దీన్ని మనం పైకి తీసుకొద్దాం. సో ఇక్కడ ఎక్కడికైనా మనం ఇక్కడ గ్రాఫిక్ వ్యూలో రైట్ క్లిక్ చేయండి. సో గ్రాఫిక్స్ వ్యూకి వెళ్ళిన తర్వాత మనకి లేఅవుట్ ఆప్షన్ వస్తుంది. సో ఈ లేఅవుట్లో మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ బార్ని పైకి తీసుకొద్దాం. షో అనగానే మనకి ఇన్పుట్ బార్ పైకి వచ్చింది, క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అంటే దీన్ని ప్రొసీజర్ అంటాం. సో ఇన్పుట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ టైప్ చేయండి ఇక్కడ f of x ఈక్వల్ టు, ఎందుకంటే మనం పాలినామియల్ ఫంక్షన్ ఫస్ట్ యాక్టివిటీ చేయబోతున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే అక్కడ మనకి పాలినామియల్ ఫంక్షన్ ఇచ్చారు f of x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, అది ఇక్కడ టైప్ చేయాలి. సో f of x ఈక్వల్ టు x స్క్వేర్, సో x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సో మనకి ఇప్పుడు ఎంటర్ చేయండి. సో ఎంటర్ అనగానే మనకి ఇలా గ్రాఫ్ వచ్చింది మనకి. సో దీన్ని కొద్దిగా డౌన్ చేద్దాం. సో ఇప్పుడు మనం లిమిట్ కనుక్కోవాల్సి ఉంటుంది. అంటే దాని లిమిట్ అంటే ఇక్కడ x ఈక్వల్ టు 5 అని ఇచ్చారు, దాన్ని ఏ కింద మార్చుకుందాం, స్మాల్ ఏ. సో సెకండ్ స్టెప్ a ఈక్వల్ టు 5 అని ఎంటర్ చేయండి. సో స్మాల్ a ఈక్వల్ టు 5, నౌ ఎంటర్. సో a ఈక్వల్ టు 5 అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ a ఈక్వల్ టు 5, ఇప్పుడు మనం లిమిట్ a ఈక్వల్ టు 5 కాబట్టి అంటే x ఈజ్ టెండింగ్ టు 5. సో దీని యొక్క వాల్యూ చూడండి, ఇక్కడ మనకి కరెక్ట్గా 6 కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే దాని యొక్క లిమిట్ 6 అనమాట. సో 6 మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఒక పాయింట్ క్రియేట్ చేద్దాం, దాన్ని a అందాం, ఆ లిమిట్ యొక్క పాయింట్, ఈ ఫంక్షన్ యొక్క పాయింట్. సో a ఈక్వల్ టు ఓపెన్ ద బ్రాకెట్ స్మాల్ a కామా f of a, నౌ ఎంటర్. సో చూడండి మనకి ఏ పాయింట్ క్రియేట్ అయింది, దీనికి లేబుల్ ఇద్దాం. సో రైట్ క్లిక్ చేయండి దాని దగ్గర, లేబుల్కి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ చూడండి షో లేబుల్ ఉంది కదా, నేమ్ అండ్ వాల్యూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళగానే మీకు ఇది వస్తుంది. ఇక్కడ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు మనం, మీకు కలర్. సో నౌ క్లోజ్ దిస్. సో ఇక్కడ మనకి a ఈక్వల్ టు 5, 6 వచ్చింది అనమాట. అంటే సో యాజ్ ఎక్స్టెన్స్ టు, అంటే మనకి ఇక్కడ లిమిట్ వచ్చి మనకి ఏంటి ఎక్స్టెన్స్ టు 5 అన్న ప్రాబ్లంలో, అంటే a టెన్స్ టు 5 అంటే ఎక్స్టెన్స్ టు a అంటే ఇక్కడ మనకి 5. సో 5 దగ్గర ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది మనకి, దాని యొక్క ఫంక్షన్ 6 అనమాట. ఓకే, సో ఇది లిమిటింగ్ పాయింట్. సో దీనికి మనం ఏం చేస్తామంటే దీని యొక్క లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ కనుక్కుంటాం, అలాగే రైట్ హ్యాండ్ వాల్యూ కనుక్కుంటాం. అంటే లెఫ్ట్ లిమిట్ ఆఫ్ దిస్ a అలాగే రైట్ లిమిట్ ఆఫ్ దిస్ a కనుక్కుంటాం అన్నమాట. నెక్స్ట్ సో తర్వాత సో లెఫ్ట్ లిమిట్ అంటే క్యాపిటల్ L ఈక్వల్ టు, సో దీనికి లెఫ్ట్ అంటే ఇటు సైడ్ మైనస్ వస్తుంది, అంటే a మైనస్ ఓపెన్ ద బ్రాకెట్ a మైనస్ h అంటాం, కామా f of
E minus H. సో ఎంటర్. సో మనకి ఎందుకంటే హెచ్ వాల్యూ లేదు కాబట్టి స్లైడర్ అడుగుతుంది. సో ఇక్కడ క్రియేట్ స్లైడర్ ఉంది. సో మనకి హెచ్ ఈక్వల్ టు 1 అని ఫిక్స్ అయి ఉంది. సో ఇది కొద్దిగా మారుద్దాం మనం. సో ఇక్కడ హెచ్ దగ్గర మనం రైట్ క్లిక్ చేస్తే గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మినిమం దగ్గర ఏం చేద్దామంటే 0 ఇవ్వండి. అలాగే మ్యాక్సిమం వచ్చి 1 అని ఇద్దాం. సో మనకి తర్వాత సో మ్యాక్సిమం 1 ఇచ్చాం. క్లోజ్ చేసే హెచ్ ఇది. సో హెచ్ అంటే మనకి డిక్రీజింగ్ మోడ్లో ఉంటుందన్నమాట. సో తర్వాత మనకి ఇక్కడికి ఎల్ వచ్చింది కదా, ఈ ఎల్ దగ్గర మనం రైట్ క్లిక్ చేద్దాం. సో దీనికి కూడా లేబుల్ ఇద్దాం మనం. సో గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో షో నేమ్ అండ్ వాల్యూ. సో కలర్ ఇవ్వండి. సో సమ్ కలర్. సో క్లోజ్ దిస్. ఇప్పుడు మనకి లెఫ్ట్ ఆఫ్ దిస్ ఏ తీసుకుందాం. ఇప్పుడు మనం రైట్ ఆఫ్ ఏ తీసుకుందాం. సో ఆర్ వాల్యూ క్రియేట్ చేద్దాం. సో ఆర్ ఈక్వల్ టు ఓపెన్ ద బ్రాకెట్ ఏ ప్లస్ హెచ్ comma f of a plus h. now enter. సో మనకి ఆర్ కనబట్టలేదు కాబట్టి మనం దీన్ని కొద్దిగా జూమ్ అవుట్ చేద్దాం. చూడండి మనకి ఆర్ వాల్యూ వచ్చింది అక్కడ. సో ఓకే. సో ఈ ఆర్ని మనం ఏం చేద్దామంటే దీనికి కూడా కలర్ ఇద్దాం. సో గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో సమ్ కలర్. అలాగే దీనికి నేమ్ లేబుల్. సో నేమ్ అండ్ వాల్యూ. నో క్లోజ్. సో ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 6,12 వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఇవి కన్వర్జ్ అవ్వాలి. సో ఇవి రెండు, ఈ ఆర్ వచ్చి ఇట్స్ ఇలాగా దీన్ని ఏకి అప్రోచ్ అవ్వాలి. అలాగే ఎల్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ నుంచి అప్రోచ్ అవ్వాలన్నమాట. సో దీనికి ఏంటంటే మెయిన్ థింగ్, హెచ్ని మనం అటు ఇటు మారుస్తే అప్రోచ్ అవుతుంది. చూడండి, హెచ్ని మనం డిక్రీజ్ చేస్తుంటే అవి రెండు మారుతూ ఉంటాయి. సో దీనికి మనం టేబులర్ వాల్యూస్ రాయాల్సి ఉంటుంది. సో ఇది టేబులర్ వాల్యూస్ ఎలా రాస్తామంటే మనం దీనికి స్ప్రెడ్షీట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో స్ప్రెడ్షీట్ క్రియేట్ చేద్దాం నెక్స్ట్. సో స్ప్రెడ్షీట్ క్రియేట్ చేసే ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం హెచ్కి ఒక ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేద్దాం. సో గో టు స్లైడర్, ఇన్పుట్ బాక్స్. సో హెచ్ ఈక్వల్ సో హెచ్ ఈక్వల్ టు 1కి అసైన్ చేయండి. ఇది క్లిక్ ఓకే. సో ఇక్కడ అలా హెచ్ ఈక్వల్ టు 1కి మనకి అసైన్ అయి ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు మనం దీనికి స్ప్రెడ్షీట్ క్రియేట్ చేద్దాం. సో మీరు వ్యూ ఆప్షన్కి వెళ్తే మనకి స్ప్రెడ్షీట్ క్రియేట్ అవుతుంది. సో మన హెచ్ వాల్యూ ఇప్పుడు హెచ్ ప్రజెంట్ అవుతే హెచ్ ఈక్వల్ టు 1 అంటే మనకి ఈ వాల్యూస్ ఉన్నాయి. సో అలాగే మనం ఇక్కడ ఎల్హెచ్వి ఒకటి క్రియేట్ చేద్దాం, లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ అని. సో ఎల్హెచ్వి ఈక్వల్ టు సో ఎల్హెచ్వి ఏంటంటే మనకి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్. నౌ ఎంటర్. అలాగే రైట్ హ్యాండ్ వాల్యూ ఆర్హెచ్వి. సో ఈ ఫంక్షన్కి వి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. నౌ ఎంటర్. ఓకే. సో ఇప్పుడు మనం స్ప్రెడ్షీట్ క్రియేట్ చేద్దాం. సో స్ప్రెడ్షీట్కి వ్యూకి వెళ్ళండి. వ్యూలో ఇలా క్లిక్ చేస్తే మనకు స్ప్రెడ్షీట్ వస్తుంది. సో ఇది కొద్దిగా మనం మూవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ హెచ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ వస్తాయి మనకి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డబుల్ కోలన్ హెచ్ ఏ మైనస్ హెచ్ అగైన్ డబుల్ కోలన్ ఇక్కడ ఏ ప్లస్ హెచ్ తర్వాత ఇక్కడ ఎల్హెచ్వి నెక్స్ట్ ఆర్హెచ్వి. మనం ఎల్హెచ్వి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి అది వచ్చేస్తుంది. ఓకే.
సో ఇక్కడ RH1 ఇద్దాం. ఓకే, రైట్. ఏం చేద్దాం, ఇది డిలీట్ చేద్దాం. ఇక్కడ తర్వాత ఇద్దాం. నౌ యూ కెన్ టైప్ LHV హియర్. సో ఇప్పుడు LHVని టైప్ చేద్దాం. తర్వాత LHV. ఓకే, నౌ అగైన్ డబుల్ కొటేషన్ RHV, ఎంటర్. సో ఇప్పుడు మనం LH1 ఇద్దాం. ఇంకోట్లో LHV ఈక్వల్ టు F of A minus H, enter. Again RHV, second value equal to F of A plus H. అంటే మనకి లిమిట్ అన్నది ఇప్పుడు X యాక్సిస్లో ఇలా వెళ్తున్నప్పుడు దీని యొక్క Y వాల్యూ అంటే F of A plus H వాల్యూ ఎలా అప్రోచ్ అవుతుందో చూపించుకోవడానికి ఇవన్నీ అనమాట. సో RH ఈక్వల్ టు 12 వచ్చింది. సో ఇప్పుడు మనం H ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది. సో ఫస్ట్ వాల్యూ మనం 1 అని ఇద్దాం. అంటే ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఓకే, సో 1 అని ఇవ్వండి. టైప్ A మైనస్ H. సో మనకు వాల్యూస్ వస్తాయి. అలాగే A ప్లస్ H. సో LHV, టైప్ LHV. అలాగే RHV. సో ఇవన్నీ మనం టేబుల్ కాలమ్స్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నేను రికార్డ్ చేసాను. అలాగే H ఈక్వల్ టు మనం సో నెక్స్ట్ వాల్యూకి మనం 0.1 కింద మార్చుకోవచ్చు. దీన్ని ఆ వాల్యూస్ని మారుతాయి అన్నమాట. 0.1 ఎంటర్. చూసారా వాల్యూస్ని మారినాయి. ఇక్కడ కూడా మనం 0.1 కింద మార్చుకోవచ్చు. అది. సో ఈ విధంగా ఈ వాల్యూస్ని మనం చూసారు, ఇక్కడ కూడా వాల్యూస్ మారినాయి. ఇక్కడ మనకి. సో H ఈక్వల్ టు 1 దగ్గర ఒక వాల్యూ ఉంది, H ఈక్వల్ టు 0.1. అలాగే మనం H వాల్యూ మనం డిక్రీజ్ చేయొచ్చు. చూసారా H ఈక్వల్ టు మారుతున్న వాల్యూస్. సో ఇట్ ఈస్ దిస్ గోయింగ్ లైక్ దిస్. ఓకే, సో ఈ స్ప్రెడ్షీట్ వాల్యూస్ మనం రికార్డ్ చేశాను నేను మీకోసం. సో చూడండి ఇక్కడ చూసారా, లిమిట్ ఆఫ్ ద పాలినామియల్ ఫంక్షన్ f of x ఈక్వల్ టు x² మైనస్ 5x ప్లస్ 6. సో H వాల్యూ 1, తర్వాత 0.5, 0.2, 0.1 తీసుకుంటున్నప్పుడు A మైనస్ H వాల్యూస్ ఇవి. సో దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ 4.99. అలాగే A ప్లస్ H టువర్డ్స్ గోయింగ్ టు 5.01. అంటే ఇక్కడ మనకి లిమిట్ ఇక్కడ A అన్నది, ఇక్కడ X అన్నది టువర్డ్స్ A అనమాట. అంటే A అండ్ వాల్యూ ఏంటి ఇక్కడ 5. సో దాని యొక్క లిమిటింగ్ వాల్యూ ఎక్కడికి వెళ్తుంది, ఈ లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ చూడండి 5.9, అలాగే 6.0. అంటే దే ఆర్ కన్వర్జింగ్ టువర్డ్స్ టు 6. సో ఇది లిమిట్. ఈ విధంగా మనం గ్రాఫ్ ద్వారా ఆ ఫంక్షన్ యొక్క లిమిట్ కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఫంక్షన్ యొక్క లిమిట్ ఏంటి, ఇక్కడ ఫైనల్ వాల్యూ x అనమాట. సో ఈ విధంగా మనకి ఫస్ట్ సబ్ డివిజన్, ఫస్ట్ యాక్టివిటీ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం సెకండ్ దానికి వెళ్దాం. సో సెకండ్ దానికి అగైన్ దీనికి జియోజిబ్రా ఎన్లార్జ్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని స్ప్రెడ్షీట్ని క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు సెకండ్ దానికి వెళ్ళాలంటే మనకి ఫంక్షన్ f of xని ఇది మార్చాలి. ఇక్కడ మన పాలినామియల్ ఫంక్షన్ ఉంది, సెకండ్ యాక్టివిటీలో ఏముందంటే రేషనల్ ఫంక్షన్ ఉంది. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్పుట్ బార్ స్లైడర్లోకి వెళ్దాం. స్లైడర్లో ఇన్పుట్ బాక్స్ని క్రియేట్ చేయాలి. సో గో టు ఇన్పుట్ బాక్స్. సో ఇక్కడ క్రియేట్ చేయండి. సో f of x ఈక్వల్ టు దీన్ని అసైన్ చేద్దాం. f of xకి అసైన్ చేయండి. నా క్లిక్ ఓకే. సో ఇలా f of x క్రియేట్ అయింది అనమాట. సో ఇక్కడ ఈ x² మైనస్ 5x ప్లస్ 6 బదులు ఇక్కడ x మైనస్ బై x మైనస్ 2 అని టైప్ చేస్తే నౌ ఎంటర్. సో మనకి ఇలాగా గ్రాఫ్ వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ ఏ వాల్యూ కూడా మారుతుంది కాబట్టి సో మనం ఏని కూడా మార్చాలి. మనం దానికి అగైన్ ఏకి కూడా ఒక ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేయాలి మనం. సో గో టు స్లైడర్, అగైన్ ఇన్పుట్ బాక్స్. సో ఇక్కడ పెడదాం. సో హియర్ ఏ ఈక్వల్ టు, సో ఏకి అసైన్ చేద్దాం ఈ వాల్యూ
నేను మనకి లిమిట్ వాల్యూ ఇక్కడ సెకండ్ యాక్టివిటీలో వచ్చి 4 కాబట్టి సో ఓకే. సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చి 4 అనమాట. నౌ ఎంటర్. సో హెచ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఇక్కడ ఈ హెచ్ అనేది మారినప్పుడు మనకి లిమిట్ వాల్యూస్ మారుతాయి, అలాగే డిక్రీజ్ అయినప్పుడు చూడండి. సో ఇదనమాట. ఓకే. సో దీనికి టేబులర్ కాలం కూడా ఆల్రెడీ వేసాను నేను, ఒకసారి చూపిస్తాను మీకు. సో అగైన్ టు దిస్ సెకండ్ వన్ చూడండి. లిమిట్ ఆఫ్ ది పాలినామియల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x + 6/x - 2 ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 4. అంటే స్ప్రెడ్షీట్ ఉపయోగించి మనం ఈ వాల్యూస్ వేయచ్చు అనమాట. సో చూసారు కదా ఇక్కడ. సో మనకి లిమిట్ వాల్యూ ఎక్స్ దేనికి అప్రోచ్ అవుతున్నప్పుడు 3.99 అంటే లెఫ్ట్ సైడ్, అలాగే రైట్ హ్యాండ్ సైడ్ 4కి అప్రోచ్ అవుతున్నప్పుడు దానికి లిమిటింగ్ వాల్యూ 0.3కి అప్రోచ్ అవుతుంది అనమాట. సో ఫైనల్ వాల్యూ మనకి 0.3 వస్తుంది. ఈ విధంగా మనం లిమిట్ కనుక్కోవచ్చు ఈ జియోజిబ్రా క్లాసిఫై ఉపయోగించి. సో దీన్ని మినిమైజ్ చేయండి. సో దీన్ని అనలైజ్ చేద్దాం. సో ఆ విధంగా మనకి సెకండ్ సబ్ డివిజన్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం థర్డ్కి వద్దాం. ఈ థర్డ్లో కూడా గ్రాఫ్ ది ఫంక్షన్ sin 3x/2x ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ మనం ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేసి ఉంది. సో ఇక్కడ f(x)ని మార్చడమే మనం. సో ఇక్కడ బదులు sin 3x/2x జస్ట్ ఎంటర్. సో మనకి ఇలాగా గ్రాఫ్ వస్తుంది అనమాట. సో దీన్ని కొద్దిగా జూమ్ అవుట్ చేస్తే మనకి క్లియర్గా వాల్యూస్ కనిపిస్తాయి. ఈ ఆర్ వాల్యూ, ఏ వాల్యూ. ఓకే. అండూ చేద్దాం. ఓకే. సో ఈ విధంగా మనం చూసారా. ఓకే. సో ఇవి ఇలాగ కనిపిస్తుంది అన్నమాట. సో ఇదే నెక్స్ట్ మనం దీన్ని సో ఈ విధంగా మనం ఇక్కడ గ్రాఫ్ ఆఫ్ sin 3x/2x గ్రాఫ్ చేసాం, అలాగే దాని యొక్క లిమిట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి హెచ్ వాల్యూ మారుతున్నప్పుడు హెచ్ వాల్యూ 1 నుంచి ఇట్స్ టేకింగ్ సమ్ వాల్యూస్ తీసుకుంటున్నప్పుడు మనకి దాని యొక్క కనిపిస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మనకి లిమిట్ మనం ఏ వాల్యూ కూడా మార్చాల్సి ఉంటుంది. సో ఏ వాల్యూ వచ్చి ఇక్కడ మనకి 0 బికాజ్ యాజ్ ఎక్స్టెండ్స్ టు 0 అనమాట. నౌ ఎంటర్. సో చూసారా మారింది. ఓకే. సో సో ఎస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ దిస్ వన్ అనమాట. అలా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకి అలాగే tan 3x/2x కూడా చూపించవచ్చు మనం. సో f(x) బదులు ఇక్కడ tan 3x/2x. సో ఎంటర్. సో మనకి ఇలా కనిపిస్తుంది మనకి. సో tan x కూడా మనకి లిమిట్ x → 0. సో tan 3x/2x కూడా మనం లిమిటింగ్ వాల్యూ చూపించవచ్చు. సో తర్వాత మనం సో ఈ విధంగా మనకి థర్డ్ యాక్టివిటీ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం గ్రాఫ్ ది ఫంక్షన్స్ -5x³ sin x cos x. సో దీనికి ఏం చేద్దామంటే మనం ఒక కొత్త ఓపెన్ చేద్దాం, ఇంకో విండో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సో అగైన్ మనం సేమ్ స్టెప్స్ జియోజిబ్రాని తీసుకుందాం. రైట్ క్లిక్, గో టు గ్రాఫిక్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ లేఅవుట్. సో ఇది క్లిక్ చేయండి, క్లోజ్ చేయండి. సో ఇన్పుట్లో మనకి ఏం చేస్తామంటే f(x)ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనకి f(x) ఈక్వల్ టు ఏంటి -5 అనమాట. సో ఫోర్త్ యాక్టివిటీ చేస్తున్నాం ఇక్కడ. సో f(x) అని టైప్ చేయండి. f(x) ఈక్వల్ టు -5. సో ఎంటర్. సో ఇక్కడ మనకి గ్రాఫ్ వచ్చింది.
సో ఇప్పుడు దాని తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి ఫస్ట్ డెరివేటివ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ డెరివేటివ్ కనుక్కోవాలంటే దీనికి ఎఫ్ డాష్ ఎక్స్ అంటాం. సో ఎఫ్ డాష్ ఎక్స్ ఎంటర్. సో ఎఫ్ డాష్ ఎక్స్ 0 వచ్చింది ఫస్ట్ డెరివేటివ్. అలాగే సెకండ్ డెరివేటివ్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఎంటర్. సో దాని సెకండ్ డెరివేటివ్ కూడా 0 వచ్చింది. అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ ఫస్ట్ డెరివేటివ్ 0, సెకండ్ డెరివేటివ్ 0 అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో దీన్ని ఓకే. సో ఇప్పుడు మనం ఇది వచ్చింది మనకు. ఇప్పుడు మన ఫంక్షన్కి ఏం చేస్తామంటే మిగతా ఫంక్షన్ కూడా చూపించాలి కాబట్టి ఎక్స్ క్యూబ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కాబట్టి ఇక్కడ మనం స్లైడర్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ సింబల్ దీన్ని అసైన్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి -5కి అసైన్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు -5 బదులు ఎక్స్ క్యూబ్ అని టైప్ చేయండి. ఎక్స్ క్యూబ్. సో ఎంటర్. చూసారు ఎక్స్ క్యూబ్ గ్రాఫ్ వచ్చింది మనకి. సో అలాగే దాని యొక్క డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ 3x², దాని యొక్క సెకండ్ డెరివేటివ్ ఎఫ్ డబుల్ డాష్ 6x కూడా వచ్చింది. సో అలాగే మనం నెక్స్ట్ ఫంక్షన్కి ఎక్స్ క్యూబ్ అయిపోయింది. ఇప్పుడు మనం సైన్ ఎక్స్ చూద్దాం. సో సైన్ ఎక్స్ ఎంటర్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ సైన్ ఎక్స్, దాని యొక్క ఫస్ట్ డెరివేటివ్ కాస్ ఎక్స్, తర్వాత డబుల్ డాష్ ఎఫ్ సెకండ్ డెరివేటివ్ వచ్చి -sin x. సో ఈ విధంగా మనకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో అలాగే మనం మిగతా ఫంక్షన్లు కూడా tan x cos x. సో అలాగే tan x చూద్దాం. సో tan x. సో tan x ఎంటర్. సో tan x కూడా మనకి ఇలాగ ఫస్ట్ డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ tan x, ఫస్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ tan స్క్వేర్ x + 1, ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ఈక్వల్ 2 tan x + 2 ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం 4 యాక్టివిటీస్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.